బ్రహ్మాండం అంటే అతిపెద్ద గోళం అనే అర్థం వస్తుంది. ఆ బ్రహ్మాండం నుంచి పుట్టిన సృష్టి కాబట్టి ఆ బ్రహ్మాండ శక్తిని బ్రహ్మ అని పూజిస్తున్నాం. బ్రహ్మ ఆవిర్భవించాక బ్రహ్మ మానసిక శక్తి నుంచి కొందరు ఋషులు ఆవిర్భవించారు. భృగు, అంగీరస, అత్రి, పులస్త్య, పులహ, మరీచి, దక్ష ఇలా చాలామంది బ్రహ్మాండ శక్తితో గొప్ప శక్తులున్న మహర్షులుగా జన్మించారు. వీరినే మానసపుత్రులు అంటుంటాం. వీరందరూ ఒక్కో బాధ్యతను నిర్వర్తిస్తారు. వీరిలో మరీచి నుంచి శ్రీరాముడి వంశవృక్షం ప్రారంభమైంది. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యప మహర్షి. కశ్యపుడికి 13 మంది భార్యలు. వారిలో కశ్యప అదితికి జన్మించిన 12 మందిని ద్వాదశ ఆదిత్యులు అంటాం. వీరే భూమిని నడిపించే ప్రకృతి శక్తులు. వీరిలో శక్తివంతుడు ఆదిత్యుడు. ఆదిత్యుడే సూర్యుడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.